ప్రపంచ ఆరోగ్య ప్రదాతగా ప్రస్తుతించబడుతూ యోగాసనాల ద్వారా మానవ శరీర సంరక్షణను, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను ఎలా పొందవచ్చో ప్రపంచానికి ఒక స్ఫూర్తివంతమైన ఆదర్శాన్ని చూపిన మన భారతదేశం వైపు మరొక్కసారి ప్రపంచమంతా తన దృష్టిని సారించింది. ఎందుకంటే భారతదేశం 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం, దీనికి భారతదేశం నాయకత్వం వహించడం మనందరికీ గర్వకారణం. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఆహారం కల్తీ అయి మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. తినే తిండి, పీల్చే గాలి ప్రతీదీ కలుషితమైపోయి మానవుడిలో రోగ నిరోధక శక్తిని హరించివేస్తున్నాయి. మన పూర్వీకులు మన సంస్కృతి సాంప్రదాయాల్లో శాస్త్రాన్ని సమ్మిళితం చేసి పరిపూర్ణ ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా పొందవచ్చో పొందుపరిచారు. ఆరోగ్య రక్షణలో తృణధాన్యాల వాడకం ముఖ్య భూమికను పోషిస్తాయి. మానవ శరీరంలో ఏర్పడే పలు రుగ్మతలకు చిరుధాన్యాల ద్వారానే గతంలో వైద్యం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ మన సమాజంలో 80-90 ఏళ్ళు వచ్చిన వృద్ధుల్ని కదిపితే సద్దగట్కా, జొన్నగట్కా తిన్నటువంటి ప్రాణాలు మాకేమైతదిలే అనే సమాధానాలు వస్తుంటాయి. అంటే పూర్వం మన పెద్దలు ఈ తృణధాన్యాల ప్రాధాన్యతను గుర్తించి వాటి వల్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, వాటిని విరివిగా ఉపయోగించడం వల్ల మనిషి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది దీర్ఘాయుష్యుగా జీవించవచ్చు అనేది మనకు అనేక తార్కాణాలు గోచరిస్తూనే ఉన్నాయి. మిల్లెట్స్, ఇవి మానవ శరీరంలోని రోగాలను అంతం చేసే బుల్లెట్స్. ఈ తృణధాన్యాలు మానవుల పాలిట ప్రాణధాన్యాలు. కాబట్టి మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిద్దాం. ప్రతి మనిషికి వీటి పట్ల అవగాహన కల్పిద్దాం. సర్వేజనా సుఖినోభవంతు అంటూ సర్వజనావళి ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ తృణధాన్యాల వాడకం ఎంత అవసరమో తెలియజేద్దాం. తాతయ్య, ఈ హోటల్ పేరు భలేగా ఉంది. మొదటి ముద్ద మిల్లెట్ హోటల్ అని ఉంది. అసలు మిల్లెట్స్ అంటే ఏంటి తాతయ్య? మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు. ఆహార ధాన్యాలలో చిన్న గింజలు కలిగిన గడ్డి జాతి పంటలు అని అంటాం. వీటిలో పోషక విలువలు బాగా ఉంటాయి. అంతేకాదు అవి మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓ అలాగా. మరి మనం ఇక్కడ టిఫిన్ చేద్దామా? ఈరోజు సండే కదా, ఇక్కడ టిఫిన్ చేసి ఎంజాయ్ చేద్దాం తాతయ్య. తిందాంరా, నాకు కూడా బాగా ఆకలిస్తుంది. ఆ మెనూ కార్డు ఇలా ఇవ్వు, ఏమున్నాయో చూద్దాం. తాతయ్య, నేను చూస్తాను మెనూ కార్డులు ఏమున్నాయో. రాగి ఇడ్లీ, కొర్రల దోశ, జొన్న రొట్టెలు, సామల దద్దోజనం, ఊదల పొంగలి, రాగి జావా. ఇందులో నాకు తెలియని పేర్లు చాలా ఉన్నాయి. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఈ పేర్లు నేనెప్పుడూ వినలేదు. గమ్మత్తుగా ఉన్నాయి. మా చిన్నతనంలో ఈ కొర్రలు, సామలు లాంటి ధాన్యాలను బాగానే పండించేవారు. తర్వాత కాలంలో వీటిని ముతక ధాన్యాలుగా చిన్న చూపు చూడడం, పూర్ మ్యాన్ రైస్గా ఇవి మారిపోయాయి. వరి, గోధుమలను మరింత శుద్ధి చేయడం వల్ల, అవి చాలా రుచిగా ఉండడం వల్ల, తొందరగా అరగడం వల్ల అందరూ ఆ పంటలపైనే ఎక్కువ ఆసక్తి పెట్టడంతో ఈ మిల్లెట్స్ పండించడం తగ్గిపోయింది. మన ప్రధానమంత్రి గారి పుణ్యమా అని ఇటీవలి కాలంలో వీటి పోషక విలువల గురించి ప్రాచుర్యం పెరిగి సాంప్రదాయ భారతీయ వంటకాల గురించి అందరికీ మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా, అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. ఓ అలాగా. ఊదల పొంగలి కావాలి నాకు. ఎప్పుడు తినలేదు. ఎలా ఉంటుందో తిని చూస్తాను. నేను సామల దోశ తింటా. ఈ రెండు ముందు ఆర్డర్ ఇద్దాం. తర్వాత
చెరి ఒక రాగి లడ్డు లాగిద్దాన్రా. తాతయ్య, వేడిగా భలే కమ్మగా ఉంది. నాకు చాలా నచ్చింది. నాకు ఈరోజు బాగా బలం వస్తుందన్నమాట. ఈరోజు ఆరోగ్యమైన ఆహారం తింటున్నాను కదా. అవునరా మనవడా, నీకు ఈరోజు బాగా శక్తి వస్తుంది. ఒరేయ్ రవి, నిన్న నేను మా తాతయ్య కలిసి కొత్త వంటకం తిని భలే ఎంజాయ్ చేశాం. అవునా, ఏం తిన్నారా? బర్గరా, పిజ్జానా? నేను సామల పొంగలి మరియు రాగి లడ్డు తిన్నాను. వెరైటీగా ఉన్నాయి పేర్లు. తినటానికి బాగున్నాయా? రుచి ఎలాగుంది? బాగుందా? చాలా బాగున్నాయి. అంతేకాదు వాటి రుచి కూడా చాలా బాగుంది. భలే ఉన్నాయిరా రవి. రవి, తేజ, ఏంటి అల్లరి చేస్తున్నారు? మీలో మీరే నవ్వుకుంటున్నారేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? టీచర్, అల్లరి చేయట్లేదు. మేము మంచి ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. మిల్లెట్స్ గురించి రవికి తెలియదంటేను చెప్తున్నాను టీచర్. ఓ అదా, గుడ్ తేజ. నేను కూడా వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను. పిల్లలు అందరూ వినండి. మిల్లెట్స్ అనేవి చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని మనము సిరిధాన్యాలు, తృణధాన్యాలు అని కూడా అంటాము. మన పూర్వీకుల ఆరోగ్య బలాన్ని పరిశీలిస్తే వారు చాలా కష్టపడి పనిచేసేవారు. ఈ మిల్లెట్లని ఆహారంగా తీసుకునేవారు. అందుకని వాళ్ళు చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవాళ్ళు. హెచ్ఎం మేడం గారు నోటీస్ పంపారమ్మా. పిల్లలు, మనం మంచి ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ విషయం గురించే మనకు నోటీస్ కూడా వచ్చింది. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా మీ అందరికీ పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటంలో భాగంగా మన పాఠశాలలో రేపు చిరుధాన్యాలపై ప్రయోగాలు చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త రామస్వామి గారు మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టరు పద్మగారు ముఖ్య అతిథులుగా వచ్చి మనకు సందేశం ఇవ్వబోతున్నారు. పిల్లలు, కొద్దిసేపట్లో మన పాఠశాలకు అతిథులు వస్తున్నారు. మన సమావేశం మొదలు కాబోతుంది. మీరు నిశ్శబ్దంగా అన్ని విషయాలు వినాలి. ఈనాటి మన ఈ సమావేశానికి విచ్చేసిన శాస్త్రవేత్త రామస్వామి గారికి మరియు న్యూట్రిషనిస్ట్ పద్మగారికి, మన ప్రధానోపాధ్యాయురాలి గారికి వేదిక మీదికి ఆహ్వానం పలుకుతున్నాను. అంతేకాక ఈనాటి సమావేశానికి విచ్చేసిన పిల్లలకి మరియు పోషక విలువల ఆహారం గురించి తెలుసుకోవటానికి విచ్చేసిన వారి తల్లిదండ్రులకి అందరికీ సాదర ఆహ్వానం తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణకు మన ప్రధానోపాధ్యాయురాలు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరాన్ని మన భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించినందుకు గాను పూర్వకాలపు పోషక విలువలు కలిగిన ఆహారం గురించి తెలుసుకునేందుకు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాము. భారతదేశంలో మన తాతల కాలపు ఆహారపు అలవాట్లకు, నేటికాలం ఆహారపు అలవాట్లకు చాలా తేడా వచ్చింది. ఆ కాలంలో మన పెద్దవాళ్లు సంప్రదాయ వంటకాలలో మిల్లెట్స్ వాడకం ఎక్కువగా ఉండేది. చిన్న గింజలు కలిగిన గడ్డిజాతి పంటలైన కొర్రలు, సామలు, ఊదలు, జొన్నలు, రాగులు వంటి వాటిని మిల్లెట్స్ అంటాము. వీటిలో పోషక విలువలు చాలా ఉంటాయి. నేడు అందరూ ఎక్కువగా జంక్ ఫుడ్కి ఆకర్షితులై వారి రోజువారీ ఆహారపు అలవాట్లలో కూడా ఎక్కువగా పోషకాలు లేని, కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. దీనివలన మన పిల్లలు, తరువాతి తరం అందరూ ఎంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మన జీవన సరళి మార్చుకోవలసిన అవసరం ఉన్నది. ఈరోజు శాస్త్రవేత్త రామస్వామిగారు, న్యూట్రిషియనిస్టు పద్మగారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వడం కోసం ఇక్కడికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా జ్యోతి టీచర్ గారిని కోరుతున్నాను. సిరిధాన్యాల మీద అనేక పరిశోధనలు చేస్తూ మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్టుగా పనిచేస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్న రామస్వామి గారిని ఈ వేదికని ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ పాఠశాలలో మనందరం ఇక్కడ చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇంతమంది పిల్లలు, వారి తల్లిదండ్రులు మిల్లెట్ల ప్రాధాన్యత తెలుసుకోవడానికి విచ్చేయడం నిజంగా శుభపరిణామం. మిల్లెట్ల యొక్క పోషక విలువలు, ఆహార భద్రత వంటి అంశాలు ప్రాచుర్యం పొందడానికి మన భారతదేశ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా ప్రకటించింది. కర్ణాటక ప్రజలు ఈ మిల్లెట్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటిని సిరిధాన్యాలుగా పిలుచుకుంటారు. వీరి మనోభావాలను గౌరవిస్తూ మన కేంద్రం వీటిని వ్యవహారికంగా శ్రీ అన్నాగా ప్రకటించారు. శ్రీ అన్నా అంటే దైవానుగ్రహం కలిగిన అత్యుత్తమ ధాన్యాలు అని అర్థం. 5000 సంవత్సరాల క్రితం చైనా నుండి ఈ తృణధాన్యాలు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. మన భారతదేశంలో క్రీస్తుపూర్వం 3000 నుండి 2000 సంవత్సరాల కాలంలో వీటి వినియోగం జరిగిందని పురావస్తు శాఖ ఆధారాలు చెబుతున్నాయి. హరప్పా నాగరికత వారు కొర్రలు పండించేవారని, దక్షిణ భారతదేశంలో వరిగలు ప్రధాన ఆహారంగా ఉండేదని, అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాతియుగానికి చెందిన ప్రజలు సామలని వేసవి పంటలుగా వ్యవసాయం చేసేవారని, శాతవాహనుల కాలంలో వటకరాజవంశం జొన్నలు ఎక్కువగా పండించేవాళ్లని మన చరిత్ర చెబుతుంది. అంతేకాదు, కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంలో, అలాగే పురందరదాసు రాగి తందిర అనే రచనలో, శ్రీనాథుడు తన రచనల్లో, కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఈ మిల్లెట్ల ప్రాముఖ్యతను, వాడకమును గురించి ప్రస్తావించారు. మన పూర్వీకులు యజ్ఞయాగాదులలో, ఆయుర్వేద ఔషధాలలో ఈ మిల్లెట్లను ఉపయోగించేవారు. మన భారతీయ చరిత్రలో పూర్వీకుల ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే మిల్లెట్ల గురించి చాలా ఆధారాలున్నాయి. ఈ మిల్లెట్లు అధిక మొత్తంలో ప్రోటీన్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు ఉండి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన వీటిని పవర్ హౌజెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ మిల్లెట్ల యొక్క సాగు పరిశీలిస్తే ఇవి పండటానికి తక్కువ నీటి వినియోగం, తక్కువ ఆర్గానిక్ ఎరువుల వినియోగం అవసరమవుతాయి. 1960 తర్వాత హరిత విప్లవం, పారిశ్రామికీకరణ వలన వ్యవసాయ విధానాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ విధానంలో మార్పుల ఫలితంగా నీరు కట్టి సాగు చేసే పద్ధతులు వచ్చాయి. వరి, గోధుమ పంటలకు అధిక మోతాదులో నీరు అవసరం ఉంటుంది. అదే సిరిధాన్యాలైనటువంటి అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు కొద్దిపాటి వర్షానికి కూడా, అంటే 450 మిల్లీమీటర్ల వర్షపాతం వద్ద కూడా అంతగా సారవంతం లేని మెట్టభూముల్లో సైతం ఈ పంటలు బాగా పండుతాయి. ఇవి అధిక వేడిని తట్టుకొని దాదాపు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా ఈ పంటలు పండుతాయి. కిలో వరి బియ్యం పండించడానికి 9000 లీటర్ల నీరు అవసరం పడుతుంది. అదే కిలో సిరిధాన్యాలైన కొర్రలు లేదా సామలు లాంటివి పండించడానికి కేవలం 300 లీటర్ల నీరు చాలు. మన భారతదేశంలో అధికంగా జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి మిల్లెట్లను పండిస్తారు. మరో విషయం ఏమిటంటే, భారతదేశంలో మిల్లెట్ల ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో పండించే రాగులు ప్రపంచ రాగుల ఉత్పత్తిలో దాదాపు 34%, భారతదేశ ఉత్పత్తిలో దాదాపు 60%గా ఉంది. ఈ సంవత్సరం అనేక ప్రోత్సాహకాలు, మద్దతు పథకాల వలన ప్రతి వ్యక్తికి నెలకు 3 కిలోగ్రాములు ఉన్న మిల్లెట్ల వినియోగం నెలకు 14 కిలోగ్రాములకు పెరిగింది. నీటి వనరులు రోజురోజుకి క్షీణిస్తున్న తరుణంలో
ప్రధాన ఆహార పంటగా సిరిధాన్యాలను సాగు చేసుకోవటమే అన్ని విధాల ఉత్తమ మార్గం. చిన్నకారు రైతుల సాధికారిత, స్థిరమైన అభివృద్ధిని సాధించడం, ఆకలిని తొలగించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం వంటి వాటికి ఈ మిల్లెట్ల సాగు చాలా ఉపయోగపడుతుంది. విన్నారు కదా? ఈ విధంగా మిల్లెట్లు మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, పర్యావరణహితంగా నేలకి బలాన్ని చేకూరుస్తూ, నీటి కొరతలో మెట్ట భూముల్లో సైతం పండిస్తూ, మనిషికి, నేలకి, సమాజానికి, రైతుకి హితంగా ఉండే ఈ మిల్లెట్ల వినియోగాన్ని మనందరం పెంచాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మన శాస్త్రవేత్త రామస్వామి గారు చిరుధాన్యాల గురించి మరియు వాటి ఆహార భద్రత గురించి అందరికీ చాలా చక్కటి అవగాహన కల్పించారు. వీరికి అందరి తరపున ధన్యవాదములు. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ పద్మగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మిల్లెట్ల గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు నేను సంతోషిస్తున్నాను. అంతేకాదు, నేటి పిల్లలు వీటి గురించి తెలుసుకోవటం అవసరం కూడా. అందరికీ ఈ మిల్లెట్ల పోషక విలువల మీద అవగాహన అవసరం. ఇందాక మన ప్రధానోపాధ్యాయురాలు గారు అన్నట్లుగా చాలామంది కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నిల్వ ఉంచిన ఆహారాన్ని మరియు ఎక్కువ శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో ఎక్కువ మోతాదులో కొవ్వులు, ఉప్పులు, చక్కెరలు ఉంటాయి. వీటి వలన మన శరీరానికి తక్కువ పోషకాలు అందుతాయి. ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సర్వే లెక్కల ప్రకారం అసంక్రమిక వ్యాధులైన ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటివి 1990లో 30% ఉంటే 2016 వరకు ఈ వ్యాధులు 55%కి పెరిగాయి. దీనికి కారణం మనం నిల్వ ఉంచిన ఎక్కువ శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవటం. అయితే ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలకు పరిష్కారం ఈ మిల్లెట్ల వినియోగం. అందుకే మిల్లెట్ల వినియోగం మన జీవితంలో ఒక భాగం కావాలి. అందరూ విధిగా వారి ఆహారంలో తప్పకుండా సేవించాలి. మిల్లెట్లలో ఎన్నో పోషకాలున్నాయి. ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఉండటంతో పాటు ఇవి గ్లూటెన్ రహిత శాకాహార ధాన్యంగా పేరు పొందాయి. రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన వాటిలో ఖనిజాలు, పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి మన ప్రేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిల్లో అధికంగా కాల్షియం కూడా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇవి ఎముకలకి మంచి పుష్టినిచ్చి మనల్ని దృఢంగా తయారు చేస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఈ మిల్లెట్ ఆహార పదార్థాల్ని డైట్లో తీసుకోవాలి. రక్తహీనత సమస్య చాలా సాధారణంగా ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి గల కారణం ఏమిటంటే వాళ్ళ శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే రాగుల్లాంటి తృణధాన్యాలని ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ఉన్నోళ్ళని కొర్రలు తినమంటున్నారుగా, జరదాని గురించి చెప్పండి డాక్టరమ్మా. కొర్రలు తీపి, వగరు రుచిని కలిగిస్తాయి. అలాగే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అది మాత్రమే కాకుండా కొర్రల్లో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ లాంటి ఎన్నో అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. ఇక చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఇది మంచి ఆహారంగా పెట్టవచ్చు. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక కడుపు నొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవటం లాంటి సమస్యలకు కూడా కొర్రలతో చెక్ పెట్టవచ్చు.
వీటిల్లో ఫైబర్ ఉండటం వల్ల ఇది డైజెషన్ కూడా ముఖ్యమైనది. రుచికరమైన కొర్ర బియ్యం ఆహారంపై ఇష్టాన్ని పెంచుతాయి. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ జబ్బులు గలవారు వీటిని తీసుకోవటం ద్వారా వీటిలో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని ఇన్సులిన్ తగ్గించడానికి వీటిల్లోని పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎంతగానో సహాయపడతాయి. కనుక కొర్రలను తింటే షుగరు తగ్గుతుంది. ఇక సామల గురించి చెప్పాలి అంటే సామలు రుచికి తీయగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండెల్లో మంట, విరేచనాలు మరియు కడుపు నొప్పికి ఇది గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఇలా మిల్లెట్ల యొక్క ఉపయోగం చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను కొన్ని మిల్లెట్ల ఉపయోగాల గురించి ఇక్కడ ప్రస్తావించాను. మిల్లెట్ల పోషక విలువలు, వాటి ప్రాధాన్యతని తెలియచేసే కరపత్రాలను నేను తీసుకొచ్చాను. వీటన్నింటినీ మీ అందరికీ పంచవలసిందిగా పాఠశాల ఉపాధ్యాయుల్ని కోరుతున్నాను. కాబట్టి మీరందరూ ఇక నుంచి ఈ చిరుధాన్యాల్ని మీ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మిల్లెట్లని విరివిగా మన ఆహారంలో వాడుకుందాం. మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. మా విద్యార్థులు మా పాఠశాల సైన్స్ ల్యాబ్ నందు మిల్లెట్ల ప్రదర్శనశాలని ఏర్పాటు చేశారు. ఇక్కడికి విచ్చేసిన అందరినీ దాన్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాము.